ప్రతీకారం అంటే ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన పరిణామం. దారుణంగా ఉంటుంది. అది ఇజ్రాయెల్ రుచి చూపెడుతోంది. ఏడాది క్రితం ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీదన ఇదే రోజున దాడి జరిగింది. పెద్ద ఎత్తున హెజ్బుల్లా, హమాస్, హౌతీ తీవ్రవాదులు ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కంచెలు కట్ చేసి పైనుంచి డ్రోన్ల ద్వారా మరొక వైపున నేరుగా ఏదైతే మన పారాచూట్ల ద్వారా దిగబడి ఇజ్రాయెల్ లోపల ఉన్నటువంటి ప్రాంతాల మీద దాడులు చేసి కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్ చేసి అక్కడ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చి చంపి సుమారు 1500 నుంచి 1800 మందిని కాల్చి చంపారు. ఇళ్లల్లోకి దూరి మరి అత్యాచారాలు చేశారు, హత్యలు చేశారు, అరాచకం చేశారు. ఆ తర్వాత 250 మందిని కిడ్నాప్ చేసి మొత్తం 600 మందిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే మధ్యలో ఇజ్రాయెల్ అడ్డుపడితే 250 మందిని